యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సహోదరి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి కాలాన ప్రకటన గ్రంథాన్ని కొంత భాగాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం. మూలమైనటువంటి వచనము 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన చూసిన వాటిని, జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, కలగబోయే వాటిని గురించి ప్రవశించాడు. యోహాను జరగబోయే సంగతులను ప్రత్యక్షంగా దర్శన రీతిగా చూశాడు. బిడ్డలారా, సాతానుడు మానవుని గుడ్డితనం కలుగు చేస్తుంటాడు. మానవుని యొక్క ఉనికి ఏ విధంగా ప్రారంభించబడింది, ఈ కనిపించేవంటి ఆకాశములు, భూమి మీద ఉన్నవంటి సర్వజీవులు, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు కలుగు చేశారు అనే సంగతి మరుగు చేస్తాడు. రెండవదిగా, ఈ సృష్టి ఏమి కాబోతుంది, అంతం కాబోతుందా? వాట్ ఇస్ ద డెస్టినీ ఆఫ్ యువర్ సెల్ఫ్, నీ గురించి, నా గురించినటువంటి ముగింపు ఏంటి అనే సంగతి కూడా మరుగు చేస్తుంటాడు. ఆది కాండంలో ఉన్నవంటి ప్రారంభాన్ని, ప్రకటన గ్రంథంలో ఉన్న ముగింపుని అర్థం కాకుండా చేస్తుంటాడు. సహోదరుడా, సహోదరి, మన యొక్క అంతము లేక మన యొక్క డెస్టినీ, ముగింపు అనేది అర్థం కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో అర్థం కాదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యక్ష గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. చక్కగా విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని మీ కృపలాస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథాన్ని మనం బాగా విభాగించుకుందాం. మొదటి అధ్యాయము యోహాను చూసినటువంటి సంగతుల్ని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని తెలియజేశాడు. 2-3 అధ్యాయాలు ప్రస్తుతం సంఘ కాలము, సంఘము ఏ విధంగా ఉన్నది, సంఘ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పేసి వివరించాడు. 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు కలగబోయేవి, జరగబోయే గురించి రాశాడు. ప్రాముఖ్యంగా 4-5 అధ్యాయాలు ర్యాప్చర్, సంఘము ఎత్తబట్టం గురించి వివరించబడింది. మధ్యాకాశంలో దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, విమోచించబడ్డవారు, ఆరాధన గురించి రాయబడింది. 6వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ అధ్యాయం 10వ వచనం వరకు 7 సంవత్సరాల మహాశ్రమల గురించి వివరించబడింది. 19వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ అధ్యాయం 22వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ గురించి తెలియజేస్తూ ఉన్నది. 20వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ అధ్యాయం 10వ వచనం వరకు 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద ఆయన ఏలనై ఉన్నాడు. అదేవిధంగా 20వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుడి యొక్క ధవళ సింహాసనము, అత్యున్నత సింహాసనం మీద ఉండి తీర్పును గురించి వివరించబడింది. 20వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ అధ్యాయం చివరి వరకు కూడా నిత్యత్వము, పరిశుద్ధులకి పరలోక రాజ్యము, సాతాను దాన్ని వెంబడించిన వారికి, అవిధేయులకి, ముద్రయించుకున్న వారికి సాతాను ముద్రయించుకున్న నిత్య నాశనముల గురించి వివరించబడింది. ప్రియులారా, జాగ్రత్తగా వీటిని ధ్యానిద్దాం. నేటి కాలాన ప్రియులారా 5వ అధ్యాయం వరకు ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ రోజున 6వ అధ్యాయము సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద కలిగేవంటి మహాశ్రమల గురించి వివరించబడింది. ఆ మహాశ్రమలు 2 భాగాలుగా భాగించబడింది. 42 వారాలని 3.5 సంవత్సరాలు
అలాగనే కాలములకు అర్ధకాలం అని బైబిల్ వివరించబడింది. 3.5 సంవత్సరాలు సాధారణ శ్రమలు, మరొక 3.5 సంవత్సరాలు మహాశ్రమల గురించి వివరించబడింది. బిడ్డలారా, మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో 2వ వచనములో, ఇదిగో నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడిను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, దానికి ఒక కిరీటం ఇవ్వబడిన, అతనికి ఒక కిరీటం ఇవ్వబడిను, అతను జయించుటకు బయలుదేరునని మాట్లాడబడింది. ప్రియబిడ్డలారా, ఈ ముద్రలు ఇప్పటిప్పుడు మొదటి ముద్ర ఇప్పడగానే ఒక వ్యక్తి తెల్లని గుర్రం మీద వస్తా ఉన్నాడు. అతని కిరీటం పెట్టబడింది. అనేకులు జయిస్తూ వస్తున్నాడు. ఎవరు తెల్లని గుర్రం అంటే? క్రీస్తు విరోధి. యేసు క్రీస్తులాగా నటిస్తూ పరిశుద్ధుడిగా, మంచివాడిగా అనేకులని తన వశం చేసుకుంటూ ఉంటాడు. అనేకులు జయిస్తూ, ప్రియబిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం పోల్చి చూస్తే అనేకులు మోసం చేయడానికి కూడా వస్తాడని రాయబడింది. కాబట్టి తెల్లని గుర్రం మీద వస్తున్న అధికారం ఇవ్వబడుతుంది. అనేక జనముల్ని తన స్వాధీనం చేసుకుంటూ మోసపుచ్చడానికి రాబోతున్నాడు. ప్రియబిడ్డలారా, 2వ ముద్ర ఇప్పబడ్డప్పుడు ఎర్రని గుర్రం అని రాయబడింది. ఎర్రని గుర్రం అనగా ప్రియబిడ్డలారా, భూలోకములో సమాధానం లేకుండా చేయటం. అలాగనే వాని చేతికి ఖడ్గం ఇవ్వబడింది. అనేకులు చంపడం, రక్తానికి సూచన. అనేకులతోటి విరోధులను హతం చేస్తూ క్రీస్తు విరోధి బయలుదేరుతూ ఉంటాడు. బిడ్డలారా, వానికి ఎదురు తిరిగిన వారిని, వానికి ఎదిరించి వారిని వాడు హతం చేస్తూ వస్తుంటాడు. అలాగనే 3వ ముద్ర ఎప్పటిప్పుడు నల్లని గుర్రం అని రాయబడింది. 5వ వచనం 6వ వచనంలో. బిడ్డలారా, నలుపు కరువుకు సూచన. అనేకమంది కరువులు, కాటకాలు కలుగుతూ ఉంటాయని యేసు ప్రభువు 24వ అధ్యాయం మత్తయి సువార్త చెప్పినట్లుగా బిడ్డలారా, కరువు బయలుదేరుతూ ఉంటుంది. ఇక రాయబడింది, దేనారమును 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెయు ద్రాక్షరసం పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలుకున్నట్లు నాకు వినబడిను. బిడ్డలారా, అనగా ఆ దినాన ఏది కొనాలన్నా చాలా ఖరీదైపోతూ ఉంటుంది. ఏది కొనాలన్నా పేదవారికి కష్టంగా ఉంటూ ఉంటుంది. కానీ ధనవంతులకు మాత్రం సంపద ఉంది కదా, ఐశ్వర్యం ఉంది కదా, ప్రియబిడ్డలారా, వారు దాని ఎందుకు సంతోషిస్తూ ఉంటారు. పేదలకు కలుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువగా ప్రియబిడ్డలారా, డైలీ లేబర్స్, మామూలు వంటి సామాన్య జనులు విపరీతమైన వంటి కరువు చేత అలాడుతూ ఉంటారు. ధనం ఉన్నవారు ధన సంపదలు సుఖంగా, ద్రాక్షరసము, నూనె పాడు చేయవద్దని రాయబడింది. వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటుంది. ఈరోజు అదే జరుగుతూ ఉంది. అనేక కరువుల ద్వారా అనేక మంది సామాన్యమైన వ్యక్తులు రేట్లు పెరిగిపోయి బతకటానికి వల్ల కాక, చాలా ఆహారం లేక రోజుకు ఒక పూట తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బున్న వాళ్ళ ధనికుల దగ్గర సమృద్ధి ఉన్నదే. బిడ్డలారా, కరువు సూచనగా తెలియజేస్తూ ఉంది. 4వ ముద్ర ఇప్పబడ్డప్పుడు పాండు వర్ణము కలిగినటువంటి గుర్రం మీద వస్తున్నవారు కనబడగానే బిడ్డలారా, అక్కడ రాయబడింది, కరువులు భూమిలో ఉన్న క్రూరముఖం వల్ల భూనివాసం చంపుటకు 4వ భాగం అధికారం అని కీయబడిన అని రాయబడింది. పాండు వర్ణము సూచన ప్రియబిడ్డలారా, కరువు, కాటకాలు, మరణము, భూనివాసులనికి హింస కలగబోతుంది అంటూ రాయబడతా ఉంది. తర్వాత 5వ ముద్ర ఇప్పటిప్పుడు ప్రియబిడ్డలారా, అక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠం కింద కొందరు మొరపెడుతున్నారు దేవునికి, నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకుందు.
మా రక్తం నిమిత్తం భూనివాసులకు పద్దన్న చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారు ప్రతివానికి ఇవ్వబడెను. ప్రిమిళ్ళరా, గమనించినట్లయితే 5వ ముద్ర ఇవ్వబడ్డప్పుడు దేవుని యొక్క బలిపీఠం కింద నుంచి కొందరు మొర పెడుతున్నారు. ఎవరండి వీళ్ళు? బైబిల్ ప్రారంభం నుంచి హేబేలు మొదలుకొని నీతి కొరకు, దేవుని కొరకు అసాక్ష్యం చేయబడ్డవారు, చంపబడ్డవారు. అయ్యా, నువ్వెందాక తీర్పు తీర్చుకుందువు అని వారు కేకలేస్తా ఉన్నారు. వారు తెల్లని వస్త్రం ఇవ్వబడింది. నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాల్లోకి ఇవ్వబడ్డాయి. బిడ్డారా, కాబట్టి అక్కడ రాయబడిన సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వాడుతూ చెప్పబడిను. ఇంకా అనేకులు హతమవలసిన వారు ఉన్నారు. దేవుని కొరకు అనేకులు హతసాక్షులు కాబోతా ఉంది. ఇంకా కొందరు కాలం ఉన్నది, ఇంకా ముగింపు కాలే. కాబట్టి అప్పటిదాకా వేచి ఉండనంటే ఉన్నాడు. ఆ స్వరైన పడింది. ప్రిమిళ్ళరా, దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు ఆఖరి దప్పులు, దేవుని రాజ్యము కొరకు హింసించబడటం, దేవుని రాజ్యము కొరకు క్రీస్తు నిమిత్తమై శ్రమలు పాలవటం, క్రీస్తు నిమిత్తమై మరణాన్ని పొందటం, క్రీస్తు నిమిత్తమై అత్సాక్షి చేయబడటం, వారి తెల్లని వస్త్రాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఇంకా పూర్తి కావాల్సిన వారు ఉన్నారు అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ప్రిమిళ్ళరా, 6వ ముద్ర ఇవ్వబడ్డప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కలిగిన ఇక్కడ ఆకాశ నక్షత్ర రాలిపోవటం, అలాగనే గ్రంథాలు ఇప్పబట్టం, సూర్యుడు కంబల వలె నలుపు అవటం, చంద్రుడు రక్తవర్ణం అవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ప్రిమిళ్ళారా, వారి గతి తప్పటం, భూరాజులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, దాసులు, స్వతంత్రులు కొండలకు పారిపోవటం, గొర్రెపిల్లి యొక్క ఉగ్రత మహాదినము తాళలేక తాము సేవించిన వాటిని దేనిని ఆసరా చేసుకుని దేవుని కాకుండా ధనాన్ని ఆసరా చేసుకున్నాం, ధనం రక్షించలేదు. విగ్రహాలు ఆసరా చేసుకున్నారు, వారు పూజించిన వారు వారిని రక్షించలేదు. బలిష్ఠులు ఎవరు కూడా దేవుని యొక్క ఉగ్రత నుంచి తాలుకోలేరు. ఆ మహాదినము రాబోతుంది. జాగ్రత్త ప్రిమిళ్ళారా. ఇంకా గమనించినట్లయితే 7వ అధ్యాయం మన ప్రాముఖ్యం గమనించినట్లయితే ఈ 7వ అధ్యాయంలో దేవుని యొక్క భూనివాసులు 4 దేవదూతలు నిలబడి భూమి మీద, సముద్రం మీద, చెట్ల మీద, గాలి మీద 4 దిక్కులు పట్టుకుని ఉన్నామని చలవిస్తూ ఉన్నారు. బిడ్డలారా, ప్రాముఖ్యంగా ఈ 4వ అధ్యాయం, 7వ అధ్యాయము, 8వ అధ్యాయాలు గమనించినట్లయితే దేవుని యొక్క ముద్రలు అనగా మొదటి 3.5 సంవత్సరాలు గతించిపోవటం గురించి వివరించబడితే 8వ అధ్యాయానికి వచ్చేసరికి 7వ ముద్ర ఎక్కబడినప్పుడు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండేను రాయబడింది. బైబిల్లో పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ ప్రతిగానముల చేత ఆరాధించబడుతున్న దేవదూతలు, పరిశుద్ధులు. కానీ ఇక్కడ సైలెంట్గా ఉండటం గమనిస్తే ఎందుకు సైలెంట్గా ఉంది? దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడబోతుంది, మహాప్రళయం సంభవించబోతుంది. కనుకనే బిడ్డలారా, అరగంట సేపు అక్కడ నిశ్శబ్దంగా ఉంచబడుతుందంటూ మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా 7 బూరలు, మొదటి బూర భూమిలో ఉన్న 3వ భాగము కాలిపోవటము, 2వ బూర ఊదనప్పుడు సముద్రంలో ఉన్నవంటి 3వ భాగము జలచరాశులు చనిపోవటం, నాశనం అవటం, 3వ బూర ఊదినప్పుడు 3వ భాగం ఆకాశంలో భయంకరమైనటువంటి నక్షత్రం రాలిపోవటం గురించి రాయబడింది. గొప్ప స్వరం, అయ్యో అయ్యో మహా శ్రమ కలగబోతుందని. 9వ అధ్యాయానికి వచ్చేలకే భూమిలో నుంచి మిడతలు, తేళ్లు బయలుదేరటం, వాటి నొసట మీద భయంకరమైనటువంటి బాధ కలిగించేవంటి తేలు బాధ కంటే భయంకరమైన భూనివాసులని బాధించుటకు అవి పైకి వస్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. బిడ్డలారా,
ఆరో బోర ఊదినప్పుడు బలిపీఠం కింద నుంచి మనం చూస్తూ ఉన్నాం. యూఫ్రటీస్ మహానది బంధించబడిన 4 దూతలు వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని భయంకరమైనటువంటి హింస కలగబోతుంది. బిడ్డలారా, 10వ అధ్యాయానికి వచ్చేలకే 10వ అధ్యాయం ప్రాముఖ్యంగా అక్కడ గ్రంథములు ఇప్పుపట్టం, 2 సాక్షులు ఆ యొక్క మహాశ్రమల కాలంలో పరిశుద్ధమైన పట్టణం నిలబడి ప్రవశించటం, 1260 దినములు వారు ప్రవశించటం, 2 సాక్షులు అధికారం ఇవ్వబడినట్లుగా 3వ వచనం మనం చూస్తూ ఉంటాం. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో తొక్కుదురు, నేను 2 సాక్షులను అధికారం ఇచ్చేదను, వారు గోనెపెట్ట ధరించుకుని 1260 దినములు ప్రవశింతురు. ఎవరు 2 యొక్క ప్రవక్తల సాక్షులు అంటే ఏలియా, మోషే. బిడ్డలారా, వారు ఆ మహాశ్రమల కాలంలో యేసుని గురించి యూదులకు ప్రకటిస్తూ ఉంటారు, మెస్సియా గురించి వాళ్ళకి వివరిస్తూ ఉంటారు, రక్షణ గురించి వివరిస్తూ ఉంటారు. బిడ్డలారా, వారి సాక్ష్యము 7వ వచనం ముగించగానే వారి సాక్ష్యము చెప్పేదాకా సాతాను ఏం చేయలేడు. 2 సాక్షి నోట అగ్ని బయలుదేరుతూ ఉంది, వాక్యం బయలుదేరుతూ ఉంది. వారి కాలము, వారి సాక్షి ముగించే వరకు కూడా సాతాను వాళ్ళు ఏం చేయడు. నిన్ను కూడా మన టైం ఉంది, నీ కాలం ఉన్నది, నీ కాలంలోని దేవుని కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన వారు. ఇక్కడ 2 సాక్షులు కూడా సాక్ష్యం ఇచ్చే కాలం ముగించగానే క్రూర ముఖము వారు యుద్ధం చేసి వాళ్ళిద్దరిని చంపటం, 3 దినాలు వారి శవాలు వీధుల్లో పడినటం, భూలోక నివాసులు అందరూ కూడా దాన్ని చూసి సంతోషించటం, పండగ చేసుకోవటం. 3వ దినాన 2 ప్రవక్తల్లోకి జీవం వచ్చేసి మధ్యాకాశంలో సంఘాన్ని కలుసుకోవటం చూస్తూ ఉంటాం. ప్రియబిడ్డలారా, జీవాత్మ వారు ప్రవేశించి వారు ఎత్తబట్టం చూస్తూ ఉంటాం. ఇంకా గమనించట్లయితే 12వ వచనం వచ్చేలకే ఒక స్త్రీ అరణ్యానికి పారిపోవటం, ఘటసర్పం మింగాలని చూడటం, ఆ శిశువును గంటం, శిశువు దేవుని యొద్దకు సింహాసనం యొద్దకు వెళ్తాం. ఎవరు ఆ శిశువు, ఎవరు ఆ స్త్రీ? ఈ స్త్రీ ఇశ్రాయేలుకు సూచన, ఆ యొక్క శిశువు యేసుక్రీస్తుకి సూచనగా అవుతూ ఉంది. యేసుక్రీస్తుని మింగాలనే ఘటసర్పం సాతాను ప్రయత్నించాడు, కానీ ఆయన 33 సంవత్సరాల లోకం జీవించి తన విమోచన కార్యాన్ని ముగించి పరలోకానికి ఎత్తబడ్డాడు. బిడ్డలారా, కాబట్టి ఆ స్త్రీ ఇశ్రాయేలు సూచిస్తూ ఉంది. అక్కడ 3.5 సంవత్సరాలు పోషించే వాళ్ళని రాయబడింది. ర్యాప్చర్ సంఘం కూడా అనొచ్చు. బిడ్డలారా, అలాగనే యుద్ధం జరిగినట్లు పరలోక రాజ్యంలో ఘటసర్పం ఓడిపోయినట్లుగా దానికి దెబ్బ తగిలినట్టుగా ఉంటూ ఉన్నాం. అది ప్రీ ఎగ్జిస్టెన్స్. ఈ భూలోకము కలక ముందు పరలోక రాజ్యంలో ఘటసర్పం క్రీస్తు విరోధం సూచన, దేవుని తిరుగుబాటు చేసినందున కేరుబు అయినటువంటి లూసిఫర్ను పడగొట్టడం గురించి ఆ సంగతి తెలియజేస్తా ఉన్న ప్రియబిడ్డలారా. అదేవిధంగా 13వ అధ్యాయానికి వచ్చేలకే ఈ 13వ అధ్యాయము ప్రాముఖ్యంగా క్రీస్తు విరోధి, అలాగే అబద్ధ ప్రవక్తలు గురించి వివరించబడింది. అవి డబ్బ మాటలు పలుకుతూ దానికి నోటికి ఇవ్వబడింది. అనేకులు మోసం చేయటానికి, సూచక్రియల చేత పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి దానికి అనుమతి ఇవ్వబడింది. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడలేదో వారిని హతం చేయడానికి అధికారం ఇవ్వబడింది. వారికి యుద్ధం చేయడానికి ప్రియబిడ్డలారా, క్రూర ముఖము కొమ్ము అని రాయబడింది. గొప్ప సూచక్రియలు చేస్తూ ఉంది. అనేకుల్ని మోసపరచడానికి ఆ క్రూర ముఖం ప్రతిమ
మాట్లాడినట్టు ప్రతి ఒక్కరూ కూడా దాన్ని నమస్కారం చేయనట్లుగా దానికి అధికారం ఇవ్వబడింది. గొప్పవారేమి, ధనికులేమి, స్వతంత్రులేమి ప్రతి ఒక్కరు కూడా ఆ కూరమొగ ముద్రని నొసటి ఎందును చేతి ఎందును ఎంచుకుంటాను రాయబడింది. ఆ ముద్ర ఉంటేనే క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. 17వ వచనం మాట రాయబడింది. ఆ యొక్క క్రూరమొగ ముద్ర చేత కొనాలన్నా అమ్మాలన్నా ప్రిమిళ్ళరా ఆ క్రూరమొగ ముద్ర ఉంటేనే జరుగుతూ ఉంటుంది. యేసు ప్రభువారు 25వ అధ్యాయానికి వచ్చారు. మత్తయి సువార్తలో అయ్యో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ అన్నాడు. ఎందుకు పాలిచ్చు వారికి శ్రమ అన్నాడంటే ఆ దినము తక్కువ చేయమని ఎంత మేలు. పాలిచ్చే తల్లి తన దగ్గర పాలు పిల్లవాళ్ళు పాలు ఇవ్వాలంటే పాల బూత్కి వెళ్ళినప్పుడు వారి ముద్ర లేకపోతే పాలు ఇవ్వరు, మిల్క్ ఇవ్వరు, కొనటానికి లేదు. పిల్లవాడు కావులని ఏడుస్తూ ఉంటాడు. ఏ తల్లిని పిల్లవాడి యొక్క సావును చూడలేదు, ఏడుపును చూడలేదు కనుక పిల్లవాడి నిమిత్తం ముద్ర వేయించుకుంటారు. అలాగని గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి చేర్చబడ్డప్పుడు ముద్ర లేకపోతే డెలివరీ చేయరు. కాబట్టి ఆ రోజుల్లో కొనాలన్నా అమ్మాలన్నా క్రయ విక్రయాలు జరగాలన్నా 6 సంఖ్య సాతన ముద్ర, మానవ సంఖ్య 6వ దినాన. కాబట్టి సాతన ముద్ర వేయకపోతే ఆ రోజున క్రయ విక్రయాలు జరగవండి ప్రిమిళ్ళరా. కాబట్టి ప్రాముఖ్య దినాన 14వ వచనంకి వచ్చేలకే సాతన ముద్ర వేయించుకున్న వారు కొందరు ఉంటారు, సాతనుకు నమస్కరించిన వారు కొందరు ఉంటుంటారు, అపిత్రులు కాని వారు కొందరు ఉంటూ ఉంటారు ప్రిమిళ్ళరా. కాబట్టి వారు 5వ వచనంకి వచ్చారు 14వ అధ్యాయం, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అన్నిందీలు. సాతానికి మొక్కన వారు ఉంటారు, అపిత్రమైనటువంటి కార్యాలు చేయని వారు ఉంటుంటారు, అలాగే స్త్రీ సాంగత్యం ఎరగిన వారు ఉంటుంటారు, గొర్రెపిల్ల రక్తం తమ వస్త్రాలు కడిగిన వారు ఉంటుంటారు. కాబట్టి శేషం అనేది ఉంచబడతా ఉంది ప్రిమిళ్ళరా. ప్రాముఖ్యంగా 14వ అధ్యాయం అంతా కూడా రాయబడతా ఉంది. తర్వాత 14వ అధ్యాయంలో కొడవల గురించి రాయబడిందండి. అనగా దేవుడి చేతిలో చాట కొడవలు ఉంది, ఆయన కొయ్యబోతున్నాడు, పంటను కోయబోతున్నాడు ప్రిమిళ్ళరా. ప్రతివాని యొక్క క్రియల చొప్పున ఆయన పంటను కోయబోతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా భూలోకం ఉన్న వారందరూ కూడా ఆ సంగతి గ్రహించవలసిన కోరుతూ ఉన్నాం. 15వ అధ్యాయంలో దేవుని యొక్క ఘనపరచడం గురించి, స్తోత్రాలు చెల్లించడం గురించి రాయబడింది. వారు మోషే కీర్తన పాడిలను రాయబడింది ప్రిమిళ్ళరా. 16వ అధ్యాయానికి వచ్చాలకే 6వ దూత పాత్ర యూఫ్రటీస్ మీద నిలబడి భూలోకములో ఉన్న రాజును పోగు చేయటం, హెర్మిగెద్దెని యుద్ధమునకు సన్నాహం చేయటం, యూదులకి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ప్రపంచ సైన్యాన్ని సమకూర్చటం గురించి రాయబడింది ప్రిమిళ్ళరా. అలాగే 17వ అధ్యాయానికి వచ్చాలకే మహాబబులోను, అనగా ఈ మహాబబులోను ప్రపంచ సంఘానికి సూచనగా ఉంది. క్రూర మృగము దాన్ని మోస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. మహావేశ్య అని రాయబడింది. ధూమ్ర రక్త వర్ణము కలిగినటువంటి హేయమైనటువంటి కార్యాలు చేస్తూ మహాబబులోను, హేయమైన మహాబబులోను. బిడ్డలారా, ఏంటి మహాబబులోను అనగా బైబిల్లో పరిశుద్ధమైన యెరూషలేము అని, మహాబబులోను గ్రేట్ బబులోన్ అనగా లోకాస్ హేయమైనటువంటి సంఘానికి సూచన. ఆ రోజున ప్రపంచ సంఘము, క్రీస్తు సంఘము, ప్రపంచ సంఘము కాంప్రమైజ్ అవుతూ లోకంతో పాటు సాతాను అధికారం కింద ఉంచబడుతూ ఉన్నటువంటి సంఘము మహాబబులోను సూచిస్తూ ఉంది. విపరీతమైనటువంటి జనాంగాలు విస్తరించటం, క్రూరముఖము చేత ఏలటం, స్వాధీనం చేసుకోవటం గురించి రాయబడింది. అలాగనే ప్రిమిళ్ళరా, మహాబబులోను పదము 11 సార్లు రాయబడింది. అనగా
ఈ లోక సంఘానికి, తుచ్చమైన కామాభిలాషలు కలిగినటువంటి తరానికి సూచనగా ఉంది. యెరూషలేము పట్టణము పరిశుద్ధమైన దాన్ని చూస్తూ ఉంది ప్రియ బిడ్డలారా. కాబట్టి ఆ దినాన, ఆ మహాదినాన భూలోకమందు వర్తకులు, సుఖభోగములందు ధనవంతులవుతూ ఉన్నవారు సంతోషిస్తూ హేయమైన దానిని సుఖిస్తూ ఉంటూ ఉన్నారు. ఆ యొక్క మహాబబులను కూలిపోవటం గురించి మనం చూస్తూ ఉంటాం. లోక సంఘము, ద చర్చ్ ఆఫ్ వాటికన్ ప్రిమిళరా, అనేక వంటి కాంప్రమైజ్ అవుతూ, విగ్రహాలను ప్రోత్సహిస్తూ ప్రపంచ సంఘాన్ని, వరల్డ్ చర్చ్, లోక సంఘం అది, అన్ని మతాలు ఒకటే అని చెప్పేవంటి క్రైస్తవులు బయలుదేరుతూ ఉన్నారు. దాని ప్రభావమును, దాని అధికారమును దేవుడు హతము చేయబోతున్నాడు. దాని యొక్క ధూమ రక్త వర్ణ వస్త్రము తీసివేయబోతున్నాడు. దాన్ని నాశనం చేయబోతున్నాడు. బిడ్డరా, 19వ అధ్యాయం గురించాలకే అటు తర్వాత బహు జనులు శబ్దము కంటే గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావముల మన దేవునికి చెల్లును, హల్లెలూయా అనే పదం రాయబడింది. బిడ్డరా, దేవుడు మహాబబులను హతం చేశాడు. బిడ్డరా, ఇక్కడ పరిశుద్ధుల యొక్క దేవుని స్తుతించడం గురించి రాయబడింది. బిడ్డ సంఘం గురించి రాయబడింది. 8వ వచనములో ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలములైన సన్ననార బట్టలు ఆమెకి ఇవ్వబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మహాబబులోను లోకానికి, లోక సంఘానికి సూచన అయితే, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వధువు సంఘానికి సూచన ఉంటా ఉంది. ఆమె సన్న పరిశుద్ధమైనటువంటి క్రియలు. బిడ్డరా, అలాగనే పరలోకం తెరవబడింది. 12వ వచనంకి వచ్చేలకే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సూచిస్తూ ఉన్నది. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు సారూప్యం ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే తెలియజేస్తూ ఉంది. ఆయన భూమి మీద అడుగు పెట్టబోతూ ఉన్నాడు. బిడ్డరా, కాబట్టి ఆయన సూర్య బింబములతో నిలిచి ఉన్నట్టు చూసి తిని, బిడ్డరా, ఆయన భూలోకం మీద రానై ఉన్నాడు. ప్రభువుగా, రాజుగా 1000 ఏళ్ళ పరిపాలన భూమి మీద జరగబోతుంది. 7వ వచనంలో 1000 ఏళ్ళ పరిపాలనని, ఆయన భూలోకాన్ని వేలనై ఉన్నాడు. వాని క్రియల చొప్పున తీర్పు తీర్చబడబోతూ ఉంది. బిడ్డరా, 21వ అధ్యాయానికి వచ్చాకే దేవుడు వేరుపరచటం, పరలోక రాజ్య నివాసం చేయటం గురించి వివరించబడతా ఉంది. మిగతా వచ్చే అధ్యాయాలు చూసినట్లయితే దేవుడు నిత్యము తన ప్రజలను ఏమై ఉన్నాడు. పరలోక రాజ్యం యొక్క స్థితిని, అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ప్రతి బాష్పం తుడిసి వేసేవాడు. శ్రేష్టమైన పట్టణం అది, నూతనమైన యెరూషలేము అని ఆ పట్టణానికి పేరు పెట్టబడతా ఉంది. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడదో వారి నిత్య నరకాగ్ని, ఎవరో పేరైతే జీవ గ్రంథము రాయబడుతుంటుందో వారి నిత్యత్వం గురించి రాయబడింది. 2వ అధ్యాయానికి వచ్చాకే బిడ్డలారా, ఇక్కడ రాయబడింది ఆయన త్వరగా వస్తున్నాడని. త్వరగా వస్తున్నాడు. 8-9 వచనాల్లో, ప్రాముఖ్యంగా 7వ వచనములో, నేను ఇదిగో త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథంలో ప్రవచన వాక్యమును గైకుని వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరైతే ఈ సంగతులు గైకుంటారో వాడు ధన్యులు అని రాయబడింది. అలాగనే బిడ్డలారా, పరిశుద్ధుని పరిశుద్ధంగా ఉన్నేము, అన్యాయంగా ఉన్నేము, అపాత్రుగా ఉండనేము, నీతిమంతుడు ఇకను నీతిమంతుడిగా ఉండనేము. ఇన్ని సంగతులు తెలిసి ఇంకా నువ్వు అపవిత్రమైన కార్యం చేస్తూ ఉంటే అక్కడ అపవిత్రగానే ఉండు. నీ సంగతులు తెలుసుకొని ఇంకా నువ్వు పాపిగా ఉన్నట్లయితే పాపిగా ఉండనే అంటాడు బిడ్డలారా. కాబట్టి ప్రభు సంఘముల గురించి సాక్ష్యం ఇవ్వటూ ఉన్నవంటి దావీదు వేరు చిగురు ప్రకాశమైన ఏకు సుక్కగా ఉంటూ ఉన్నాడు. నిత్యమాన్ని పరిపాలించబోతునై ఉన్నాడు. ప్రేమ సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు నేను ఆయన రాకడకు సిద్ధపడదాం. ఎత్తబడే గుంపులు ఉందాం. భూమి మీదకి ఉగ్రత రాబోతుంది. దాని కృత్యములను కాలిపోయేదని రాబోతుంది. ఆ యొక్క నాశనములు నీవు నేను ఉండకూడదని దేవుడు తన కృపణిస్తా ఉన్నాడు. దేవుడికి తిరిగి
పశ్చాత్తాపడి నీ క్రియలు సరి చేసుకుంటూ నీతిమంతులైన యేసును అంగీకరిస్తూ ఆయన కొరకు జీవించుదాం. 5 దినం నిలబడబోతున్నాం. తీర్పు జరగబోతుంది. గొర్రెల మేకలు ఏర్పరిచినట్టు ఏర్పరచబోతూ ఉన్నాడు. కొడవలని చేతుల ఉంది కోయబోతున్నాడు. పంటంతా కూడా గురుగుల్ని కొట్లలో కాల్చి గోధుమల్ని కొట్లలో సమకూర్చగలిగిన వాడు కాబట్టి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు. ఇతబడి వాక్యం నీకటి ఫలింప చేయమని నైనా ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ రాకడ కూడా సిద్ధం చేయండి. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీ కంచె కాపుదలు ఉంచండి నైనా. ఈ సంగతులను గైకొని వారు ధన్యులన్నావు. ఆ కృప మాకందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి యూట్యూబ్లో. దయచేసి వాటిని మరల వినండి, ధ్యానించండి. ఎందుకంటే గొప్ప సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనకందరికీ మీకు నాకు బోధించును గాక. గాడ్ బ్లెస్ యూ.